అందరికీ నమస్కారం. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏవైతే ఈ కోర్ జిహెచ్ఎంసి పరిధిలో పదమూడు నిర్మించే దాంట్లో భాగంగా ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసి దీని తర్వాత ఇంకొక 3 ఇప్పటికి స్టార్టింగ్ జరిగినాయి. మొత్తం 4 ఆన్గోయింగ్ ప్రాజెక్టు జరుగుతున్నాయి. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ని ఒక్కొక్క ఫర్మ్కి ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా కట్టిన తర్వాత కూడా 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా వారే చేసే విధంగా ఈ బిల్డింగులు ఈ ప్రెమిసెస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సుమారు మొట్టమొదట మేము ఇది ఏ సబ్ ఎక్కడిది గండిపేట ఆర్ఓ రంగారెడ్డికి సంబంధించిన మొట్టమొదలు సుమారు ఒక 45,000 స్క్వేర్ ఫీట్ సరిపోతుందని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఫెసిలిటీస్తో యాడ్ చేసి అట్లా పెరుక్కుంటే అది వచ్చేసి ఈనాడు 75,000 స్క్వేర్ ఫీట్తో అత్యంత అధునాతన అంగులతో కార్పొరేట్ స్టైల్లో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కునే వారికి చంటి పిల్లలతో వచ్చిన వయోవృద్ధులు వచ్చిన కంఫర్ట్గా ఉండే విధంగా ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు 5 స్టార్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రోల్ మోడల్గా ఈ జిహెచ్ఎంసి పరిధిలోని ఈ 13ని నిర్మించాలని నిర్ణయించి ఇప్పుడు రేపు 6వ తారీఖు నాడు కోయిడాలో దాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేయటం జరుగుతుంది. 5వది మిగిలినవి కూడా చిన్న టెక్నికల్ కారణంగా డిలే అవుతుంది. అవి కూడా షార్ట్లీ స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా ఈ డిసెంబర్ లోపే ఈ ఇయర్లో క్యాలెండర్ మారే లోపే దీన్ని కంప్లీట్ చేయాలని టాప్ ప్రయారిటీగా నిర్ణయించుకున్నాం. ఆ దిశలో పనులు ఎంతవరకు వచ్చాయని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఇక్కడికి రావటం జరిగింది. నాతో పాటు ఐజీ గారు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, కన్స్ట్రక్షన్ చేసే అపర్ణ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళ టెక్నికల్ టీము ఇతరత్ర అందరూ కూడా ఉన్నారు. డెఫినెట్గా కొంచెం టైము డిలే అయినా క్వాలిటీలో అదే రకంగా ఈ ఇంక్రీజ్ అయిన ప్లేస్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్గా కట్టి వాళ్ళు ఇస్తారనే పూర్తి విశ్వాసం ఈ ప్రభుత్వానికి ఉంది. దాన్ని వీలైనంత తొందరగా కూడా కంప్లీట్ చేయాలని వాళ్ళకి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మోర్ దాన్ 25 to 28 crores ఏరియా. నేను 50,000 అనుకున్నప్పుడు 20 కోట్లు 22 కోట్లు అనుకుంటున్నాను. ఇప్పుడు అది 75,000 అయింది. మోర్ దాన్ 30 crores. ఎంత డిలే ఎందుకైంది సార్? మీరు 8 months అన్నారు, సీఎం గారు వాళ్ళు 9 అన్నారు, తర్వాత వేరే 7 అంటే సీఎం గారు 8 అన్నారు. సో ఒక 2 months డిలే అయినమాట వాస్తవం. డెఫినెట్గా డిసెంబర్ ఈ క్యాలెండర్ మారేలోపే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది.